సునీల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనకి చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు. నాకు అదే కావాలి, నాకు ఆ బీరే కావాలి, నాకు ఆ జ్యూసే కావాలని సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. అలాగే అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సెక్యూరిటీ అయితే ఉందో అదే ఉమ్. సెక్యూరిటీ కావాలి. నాకు ఆ సెక్యూరిటీయే కావాలి. 800 మందే కావాలి మళ్ళా. ఏంటి సార్ అంటే వీళ్ళందరికీ ఏమన్నా ఇంటర్నల్ అఫైర్స్ ఏమన్నా తెలిసాయని ఆయన భయపడుతున్నారా? లేకపోతే ఎలా చూడాలి దీన్ని? అంటే ఏమీ లేదండి. ఆయన ఏమనుకున్నాడంటే ఒక్కసారిగా ఎప్పుడు ఎద్దెక్కనాడు ఎద్దెక్కితే కిందంతా కాయ కాసిందని ఒక సామెత ఉంది. అంటే నాటు మొరటు సామెత. అంటే ఎద్దు ప్లేస్ లో గద్దె అనుకోండి. ఎప్పుడు గద్దె ఎక్కనాడు గద్దె ఎక్కితే అనేటువంటి దాన్ని మా పల్లెటూరులో ఏం చెప్తారంటే మొరటి భాషలో ఎప్పుడు ఎద్దు ఎక్కనాడు ఎద్దు ఎక్కితే కిందంతా కాయ కాసిందిరా అంటారు. అంటే అలాగా అయింది ఇతనికి అలా ఉన్నప్పుడు పెత్తనం చేసాడు కానీ డైరెక్ట్ పవర్ కాదు కదా. ఒకసారి కళ్ళు మిరుమిట్లు గొలిపే విజయం. అసలు మామూలుగా ఎవడో ఊహించనలవి కానీ విజయం వచ్చింది అతనికి. నిజంగా అతనికి దానికి అర్హుడు కాదు అతను. అర్హత లేనివాడికి అందలం దక్కితే ఎలా ఉంటుంది అనేటువంటిది మనం 2019 నుంచి 24 వరకు చూసాం. అతను ఎవరో, అతను ఎలా ప్రవర్తిస్తాడో. అసలే విపరీత మనస్తత్వం, కుళ్ళు, కుత్సితం, దుర్మార్గం, అరాచకం, అవినీతి నరనరాన జీర్ణించుకుపోయిన అతనికి ఒక్కసారి ఆ రకమైన విజయం వచ్చి ఏడొకటి కళ్ళు మూసిపోతాయి ఆటోమేటిక్ గా. మనకు తెలియకుండానే కళ్ళు మూసిపోతాయి. మీకు విచిత్రం చెప్పమంటారా? ఈ ప్రపంచంలో ఎవడన్నా ఎత్తలేని బరువు ఏదన్నా ఉందంటే కనురెప్పలనండి. కనురెప్పలను ఎత్తలేడు ఎంత బలవంతుడు కూడా. కళ్ళు మూతలు పడుతున్నప్పుడు ఆ కనురెప్పలు ఎత్తే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటాయి తెలియ. అందుకనే మీకు డ్రైవింగ్ లో కూడా చూడండి, కళ్ళు కొలా రెప్పబడితే మీకు తెలుస్తానే ఉంటుంది, రెప్ప పడిపోద్ది. దీన్ని ఎత్తలేరు మీరు. ఆ రెప్పని ఎంత బలవంతుడైనా ఎంత గొప్పవాడైనా సరే తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోతాయి. అలాంటిది ఇన్ని అవలక్షణాలు ఉన్నవాడికి కళ్ళు ఎత్తి మీద ఎక్కేసి కళ్ళు మూసిపోవడానికి పెద్ద విశేషమైన విచిత్రమే ఉంది. అలా విచిత్రంగా అతను కళ్ళు మూసిపోయి ఏం చేస్తున్నాడో తెలియలేదు. ఆటోమేటిక్ గా దొంగిలించే గుణం ఉంది కాబట్టి అతనికి బై డిఫాల్ట్ అది అతను దొంగిలించే గుణం ఉంది మనసులో. అవినీతి, అధర్మం, అక్రమం, అరాచకం అనేటువంటిది అతని సహజ లక్షణాలు. కన్నుడు సహజ కవచకుండలాగా. దాంతో అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా అరాచకం చేసేసాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడే కాదు. దానికి ఎన్నిసార్లు చెప్పినా దానికి ఇంకా చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి ఎలాగైతే విజయం వచ్చిందో అలాగే ఇది కూడా పోయింది. చేతిలోంచి జారిపోయింది మట్టగిడసలాగా. అది కాదు. దీన్ని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఇది మళ్ళీ చెప్పుకోవచ్చు. సిరిత వచ్చిన వచ్చును సలలితముగా సారికేళ సలిలము భంగి. సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపొండు చందమును అని భర్తృహరి ఒకరోజు చెప్పాడు. ఇతనికి అలా వచ్చింది, అలాగే పోయింది. కానీ ఆ మచ్చలు, ఆ మరకలు, ఆ నేరాలు, ఆ ఘోరాలు అన్ని అలాగే ఉంటాయి కదా. వాటి మీద ప్రజాగ్రహం. ఇప్పుడు బంగ్లాదేశ్ లో చూడండి ఏం జరుగుతుందో. ఆ నాయకురాలు మంచిదా చెడ్డదా పక్కన పెట్టి ప్రజాగ్రహం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దానికి బంగ్లాదేశ్ లో కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అంతకుముందు గతంలో ఈ మధ్యకాలంలో శ్రీలంకలో చూసాం ఓ 2 ఏళ్ల క్రితం. సేమ్ అదే సిచ్యువేషన్ యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో. ప్రజల తిరుగుబాటు వాళ్ళదైన రోజుని ఇతన్ని బూట్ చేతలు పారేశారు. అయినా వాళ్ళ ఆగ్రహం చల్లారట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే రాష్ట్రంలో అలాంటి అల్లర్లు, హింస చెలరేకుండా కాపాడగలిగాడు. ఒక రంగం అందరం ఇదేంటి ఇలా చేస్తున్నాడు. చాలా మంది వాళ్ళ నాయకులు, కార్యకర్తలు, కేడర్, ప్రజలు కూడా చాలా మంది అసంతృప్తి, అసహనంలోనే ఉన్నారు. కానీ ఒక్కసారి ఆయన కానీ ఈ 2 నెలలు వదిలేసి ఉంటే అసలు చాలా దుర్మార్గాలు, దారుణాలు జరిగిపోయినాయండి. మనమే విమర్శిద్దాం, తప్పు ఇది ఇలా చేయకూడదండి. అంటే మన చేతులు దాటిపోయిన తర్వాత, హింస చెలరేకిన తర్వాత, మన చేతిలో చేయి దాటిపోయిన తర్వాత ఎవడ ఏం చేయలేడు. వినటానికి, చూడటానికి అలా చేస్తే బాగుంటుందని అని చెప్పుకోవడానికి బాగుంటది. కానీ అది జరిగిపోయిన తర్వాత చెడ్డ వాళ్ళతో కూడా మంచి వాళ్ళు కూడా నలిగిపోతారు. చాలా ఇబ్బందులు ఎదురైపోతాయి. ఈ ఈ ఈ గుబులు ఉంది అతనికి లోపల. ఎప్పుడు వచ్చి మీద పడిపోతారు రా బాబు అన్న భయం, ఒకటి ఆందోళన ఉంది.
ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు మామూలు కాదు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళని హింసించేసాడు అతను. వాళ్ళు కూడా ఒళ్ళు మండిపోయి ఉన్నారు. ఇతను నమ్ముకుని ఇతను చెప్పిన మాటలు విని ఇదేదో నిజమే అనుకుని దెబ్బ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ సర్వేలు అవి చూసి లాస్ట్ లో ఆ బెట్టింగ్ మాఫియా సర్వేలతోటి ఎవరో ఒక ఆయన చేత ఇప్పించింది సర్వే, మళ్ళీ ఇతనే గెలుస్తున్నాడని. ఇలాంటివి నీకు అప్పుడు దాకా భయం వేసి నోరు మూసుకుని దాక్కుని ఆ పందాలు దొరికిపోడు కాదు ఎవడన్నాయి. మొన్న ఎలక్షన్ అప్పుడు పందాలు అసలు జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా అటర్ ఫ్లాప్ అయిపోతున్నాడని అందరికీ ఒక అంచనాకు వచ్చేసారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా ఒకటి చేత సర్వే ప్రెజర్ పెట్టి ఇప్పించారో లేకపోతే బెట్టింగ్ మాఫియా లైన్ లోకి వచ్చిందో తెలియదు కానీ మొత్తం సర్వే వచ్చింది. ఇతను కూడా 9వ తారీఖున మనం 11వ తారీఖున 11వ తారీఖున అనుకుంటా 11వ తారీఖున వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పాడు. ఇవన్నీ చూసి ఏంటి అతనికి ఇంత కాన్ఫిడెన్స్, ఏదో చేస్తున్నాడో గ్యారంటీకి వస్తాడేమో. మరి గతంలోని సీట్లు వైనాట్ 175 అంటే 775 రాకపోయినా బొటాబోటీగానే అధికారంలోకి వస్తాడని నమ్మకం చాలా మంది పెట్టుకున్నారు. అలా ఈ డబ్బులు తగలేసుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇతని వల్ల బాధితులు విపరీతంగా ఉన్నారు రాష్ట్రం అంతా. వీళ్ళందరి వల్ల ఇబ్బంది ఉంటుందని చెప్పేసి లోపల దుడుకు దడా ఉంది. పైగా వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా దొరికేసి తప్పులే. వీళ్ళు దాద్దామనే ఇప్పుడు ఎన్ని ఆఫీసులు తగలెట్టేసినా కానీ వాళ్ళ తప్పులు మాపుకోలేరు వాళ్ళు. రాష్ట్రంలో అన్ని ఆఫీసులు తగలెట్టేసినా కానీ వీళ్ళు తప్పులు మాఫీ చేసుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో పైగా ఆ అధికారానికి 1000-2000 మంది పోలీసులు, ప్రభుత్వం వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరితో కలిపి 1000-1500 మందితో సెక్యూరిటీ పెట్టుకుని చుట్టూరు కోట గోడలా పెట్టేసుకుని ఏదో మాఫియా థ్రెట్ ఉన్న వాళ్ళగానే ఇవన్నీ చేసుకున్న వాడికి ఒకసారే ఆ మంది మార్పలం హడావిడి లేకపోతే పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది. మామూలు అసలే అతను మందులు వాడాలి అతనికి ఉన్న రుగ్మతకి. అలాంటి దానికి ఇలాంటివన్నీ చూస్తే జనం కూడా పెద్ద అధికారంలో ఉన్నప్పుడే జనం పారిపోయారు అతను చూస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, ఆయన గెలిపోవటములు చాలా సహజంగా తీసుకుంటాడు. ఓడిపోయిన వెంటనే జనంలోకి వచ్చాడు. ఈయన వచ్చాడు జనంలోకి, ఏం మాట్లాడుతున్నాడో బొల్లి తెలియకుండా, ఇప్పటికీ స్క్రిప్ట్ లేకుండా ఆ రికార్డెడ్ లైవ్ అవి ఇప్పుడు సాగవు కదా, అన్నట్లు దొరికేస్తున్నాడు. వీళ్ళు మాట్లాడి పచ్చబద్దాలని ప్రజలు తెలిసిపోయి నవ్వుకుంటున్నారు. ఈ పైగా అమరావతి తాడేపల్లి ప్రాంతంలో ఇతను కొంప గబక్కన వాళ్ళందరికీ వాళ్ళని పెట్టిన హింస అందరికీ మాలటోడు ఎవడో ఏట్రా అలా చూస్తున్నారని అన్నారనుకో, అందరూ వచ్చి కూర్చుంటారో మీ ఇంటి ముందు నా భయం ఉంది. అనేక ఆందోళనలు ఉన్నాయి. లేదా శనివారాలు వచ్చేటప్పటికి సిఐడి వాళ్ళు ఏమో వస్తారేమో. ఇప్పుడు ఇతను ఉన్న పాత అక్రమాస్తుల కేసులు కాకుండా 5 ఏళ్లలో చేసిన దుర్మార్గాల అరాచకాల మీద రోజు 10, 15, 100 దాకా చేశారు తప్పులు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఈయన పెట్టిన కేసుల్లో పెట్టాలంటే రోజుకు 100 కేసులు పెట్టొచ్చు. 5 ఏళ్లలోనూ రోజుకు 100 చొప్పున ఈయన 2-3 జనాలు సరిపడగా కేవలం బెయిల్ కోసం తిరగడం సరిపోతాయి. జైలు శిక్ష మాట దేవుండదు, 2-3 జనాలు పడతాయి అవి పూర్తి అవడానికి. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం వచ్చినట్టు బెంగళూరు పారిపోతున్నాడు అందుకున్నాయి ఆయన. ఇక్కడ ఉంటే గబక్కన సిఐడి వాళ్ళు వచ్చేస్తారేమో అని భయం, అప్పుడు గుబులు ఉంటది. అయితే కూటమి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఏంటి, ఎక్కడ ఏం చేసాడు, ఎక్కడ విధ్వంసం చేసాడు, ఎంత నాశనం చేసాడు, దీన్ని ఎలా చక్కదిద్దాలి, ఎలాగేంటి, వాళ్ళ ముందు మల్టీ టాస్క్స్. ఓ పక్కనే అభివృద్ధి చేయాలి, ఉపాధి కల్పించాలి, ఇతను పాడు చేసి చల్లా చెదిరి చేసిపోయిన దాన్ని సరిచేయాలి, లాండ్ ఆర్డర్ కాపాడాలి, ఈ గోళ్ళాడు ఉన్నారు. ఇతని మీద ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ అక్రమాల మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు. ఇంకా ఇతను చెడగొట్టేసి వెళ్ళిపోయిన యంత్రాంగాన్ని అంతా సరి చేసుకుంటాం, ఆ బోట్లు గీట్లు ఆయిలింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంజిన్ అంతా పాడు చేసాడు ఇతను. ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్వనాశనం చేసిపోయాడు. చూడండి, తిరిగి మోటార్ సైకిల్లోనూ ఇందులోనూ ఇంజిన్లో ఇసుక పోసాడు అనుకోండి, ఎవడన్నా ఎలా పాడైపోద్ది అలా చేసాడు. అంత బోర్కు వచ్చేసింది బండి, ప్రభుత్వ యంత్రాంగం బండి బోర్కు వచ్చేసింది. ఇప్పుడు అన్ని సరి చేసుకుంటున్నాడు. కానీ ఇతనికి లోపల గుబులు ఉంటది కదా, ఎప్పుడు వచ్చి మీద పడిపోతారో, జనం వచ్చి మీద పడిపోతారా, వాళ్ళ నాయకులే కొడతారా, లేకపోతే ప్రభుత్వమే ప్రేరేపిస్తుందా, అసలు తెలుగుదేశం కూడా ఇతను అనుకున్న సౌమ్యులు సాఫ్ట్ కాదు, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో అన్న భయం ఉంది. దీనికి తోడు అతను అంతర్జాతీయంగా మనకి ఎవరికి తెలియని థ్రెట్ ఏదో ఉండే ఉంటది. ఇదోటి ఎన్నాటి మీద అతను కోర్టును అడుగుతున్నాడు, నాకు ఇలాగ ఇవ్వండి. వాళ్ళు మాత్రం అలాగే ఇస్తారు. నువ్వు చెప్పు, నీకు ఎవరి వల్ల థ్రెట్ ఉందో చెప్పాలి కదా. నక్సలైట్ల వల్ల ఉందా, ఉగ్రవాదుల వల్ల ఉందా, ప్రజల వల్ల ఉందా, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు వీళ్ళని ఏమంటలేదు అనేటువంటి కళ్ళగట్టినట్టు తెలుస్తుంది. ప్రజలతో సహా అందరూ అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు, వీళ్ళు ఏమీ చేయట్లేదు, కక్ష రాజకీయాలు
చేయట్లేదు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కోర్టుల ఆ విషయంలో అతనికి ఏం వెసులుబాటు ఇవ్వవు. సరే ప్రజలు అంటావా, ప్రజలు ఎవడో నీవే తిరగబడలేదు, ఎవడో ఎక్కడ హింస చెలరేగలేదు. ఇంక నీకు ఎవరి వల్ల థ్రెట్ ఉంది? నక్సలైట్లు మూసేయలేదు ఆంధ్రప్రదేశ్లో. నక్సలైట్లు మూసుంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు చేసిన అరాచకాలమే మాట్లాడాలి, ఎవరో ఒకళ్ళు ఓరేపలేదు ఎవడుంది ఏంటండి. చూసాం కదా అన్ని. ఇంకా ఏమైనా ఉంటే అంతర్జాతీయ థ్రెట్ ఉంది, అంతర్జాతీయ థ్రెట్ ఉందని చెప్పాలి. అంతర్జాతీయ థ్రెట్ నీకు ఎందుకు ఉంది? హ్యూమన్ ట్రాఫికింగ్ చేసావా, డ్రగ్ ట్రాఫికింగ్ చేసావా, ఏం చేసావు నువ్వు? అంతర్జాతీయంగా స్మగ్లింగ్ అయినా చేసావా? ఇలాంటి దానికి చెప్పాలి కారణం. ఏమి చెప్పకుండా నాకు పూర్తి స్థాయి భద్రత కావాలి, నేను ముఖ్యమంత్రికి ఎలా ఉన్నాను అలా కావాలి, నన్ను కూడా 1 సంవత్సరం ముఖ్యమంత్రిని చేయాలి, నా ప్రతిపక్ష హోదా కావాలని సిగ్గు లేకుండా కోర్టుకి వెళ్ళి అడగటం ఏంటండి? ఇతనే ఏం చెప్పాడు? న్యాయస్థానాలు అక్రమాస్తుల కేసులోనూ నువ్వు దొంగడవయ్యా, నువ్వు 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నావు అన్నారు కూడా ఎవరన్నా. అంటే ఏం చెప్పేవాడు? ప్రజలు నన్ను నిర్దోషిగా ప్రకటించారు, నన్ను ఘనంగా ఎన్నుకున్నారో, ప్రజలు నమ్మలేదు అన్నారు. ప్రజలు నమ్మటం నమ్మకపోవడం పక్కన పెడితే, నువ్వు 1,00,000 కోట్లు కొట్టేసింది వాస్తవం అనేటువంటి నీకు తెలుసు, ప్రజలకి తెలుసు. వాళ్ళు వేరే ఏ కారణం చేత నిన్ను గెలిపించారు. ప్రజలు ఇప్పుడు కూడా నువ్వు అవినీతి చేసావు, డబ్బులు తినేసావు అని వాళ్ళు ఓడించలేదు. అసలు నేను చూస్తే వాళ్ళకి భయం వేసింది, అంతే సింపుల్ గా. నేను చూస్తే భయం వేస్తుంది వాళ్ళకి. కాబట్టి నిన్ను అసలు ఎట్టి పరిస్థితిలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమా అనేటువంటి సెకండరీ అక్కడ మీరు గాని నేను గాని ఉన్నా కూడా అలాగే వేస్తారు ఓట్లు అతనికి వ్యతిరేకంగా. అతను వద్దనుకున్నారు అంతే. నెక్స్ట్ ఇంకా ఆల్టర్నేటివ్ మనకు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం చక్కదిద్దగలడు అనేటువంటిది పూర్తి బాధ్యత వాళ్ళ కూటమి మీద పెట్టారు. ఇది ఇక్కడ జరిగింది. కాబట్టి ఆయన తనకి రక్షణ కావాలి, లేకపోతే ప్రతిపక్ష హోదా కావాలి, లేకపోతే నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలని కోర్టుకి వెళ్తే చీయని ఉమ్మేస్తారో నవ్వుతారు తప్ప సమయం వృధా. కోర్టులు కూడా ఇటువంటి వాటిని వెంటనే కొట్టుపాడేయాల, ఎక్కువ విచారానికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే టైం వేస్ట్ పనులని వాళ్ళు స్పష్టంగా చెప్పేస్తారు కదా. కొన్ని పిటిషన్లు కొట్టేస్తారు వాళ్ళు, పైగా ఫైన్ కూడా వేస్తారు. అలాంటివి చేయాలి. ఏదో ప్రతిపక్ష హోదా కావాలంటే ఎలా అడుగుతావా ప్రతిపక్ష హోదా అని చెప్పి అడగాల. అలాగే ఈ రక్షణ అంటే నీకు ఏం తక్కువైంది రక్షణ? నీ ఇంటి చుట్టూరు పెద్ద పెద్ద గోడలు కట్టేసుకున్న ఒక కమిషన్ వేసి కావాలంటే వాళ్ళు పరిశీలించుకుని నీకు ఏ రకమైన ఇబ్బంది ఉంది అనేటువంటి గమనించుకోవచ్చు. ఇలాంటివి మాట్లాడతాడు. అతనికి ఛాన్స్ ఇస్తే ఏమీ చేయకుండానే అడుగుతున్నాడు అతను. వీళ్ళు నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేసి ఇతని మీద ఇప్పుడు వరకు ఒక్కొక్క కేసు కూడా వీళ్ళు ముందుకెళ్ళలేదు. ఆల్రెడీ నమోదైన కేసుల మీద కూడా వీళ్ళు ఎవరు ముందుకెళ్ళదు. ఆయన మీద 307 కేసు కూడా నమోదై ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి కేసు ఉంది. మరి దాని మీద కూడా ఇప్పుడు వరకు కదపలేదు. వాళ్ళ తాలూకు సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా నోటీసులు ఇవ్వలేదు, విచారణ కూడా పిలవలేదు. ఈ 6 నెలల్లో లేకపోతే 2 నెలల్లో తర్వాత గ్యారంటీకి పిలుస్తారు అనుకుంటున్నాను నేను. ఇతని తాలూకు మనుషులు ఇంకా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత సమాచారం ఇచ్చి ఉంటారు. నీ మీదకు అప్పుడే రారు కానీ 1-2 నెలలు ఆగిన తర్వాత వస్తారా బాబు చూసుకో జాగ్రత్తగా అని చెప్పుంటారు. అతని ప్రయత్నాలు ఢిల్లీ వెళ్ళి చేసిన ప్రయత్నాలు ఏమి ఫలించలేదు. ఎవరో కూడా అతని దగ్గర చేర్చుకోవట్లేదు. ఎందుకంటే మునిగిపోయి పడవ మామూలుగానే ఎక్కరు. మునిగిపోయిన తర్వాత ఎందుకు ఎక్కుతారు? పడవ మునిగిపోతుంది అన్నప్పుడే ఎక్కరవడం. ఇది ఆల్రెడీ పూర్తిగా మునిగిపోయిన తర్వాత ఎవడెక్కుతాడండి? దీన్ని ఎవరి దగ్గర తీర్చుకుంటాడో. కాబట్టి ఈయన మారడండి. మారినా కానీ ప్రయోజనం లేదు. అంతే అతను ఏం చేస్తాడు? మనం మారినా కానీ ప్రయోజనం లేదు, నన్ను ఎవడ నమ్మడరా బాబు. వాళ్ళ తాలూకు పత్రిక ఉంది, బిషప్ పత్రిక, అవినీతికి అక్రమాలకి పుట్టిన పత్రిక అది. ఆ పత్రిక యథావిధిగా పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీద శవాన్ని దించి వేసుకుంటే శవంలోని బేతాళుల్లాగా అది ఎప్పుడు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. యథావిధిగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళు కోటింగ్ పడిన తర్వాత నోరు మూసుకుంటారు. అలా ఇప్పుడు వాళ్ళు అవన్నీ ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? మళ్ళీ నోరు పారేసుకుని వాళ్ళు ఎందుకు పారేసుకుంటున్నారు అనుకుంటున్నారు? వీళ్ళు ఏమైనా వచ్చి 2 పీకుతారేమో, అదిగో లబోదిబోమని మళ్ళీ కొడుతున్నారని చెప్దామని. వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగా? మీరు అందరూ నోరు మూసుకున్న తర్వాత ప్రజల్లోనూ కేడర్లోనూ పూర్తి ఆగ్రహావేశాలు పెరిగిన తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రభుత్వం ఏం చేయట్లేదు, మన పని మనమే చేసుకోవాలని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మిమ్మల్ని తనటం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు చర్యలు తీసుకుంటారు అనుకుంటున్నాను. వీళ్ళంతా వెరైటీ. జగన్మోహన్ రెడ్డి అతనంతటా అతను కొట్టించాడు, అతనంతటా అతను ప్రేరేపించాడు. వీళ్ళు అలా ప్రేరేపించరండి, వాళ్ళు అలా చేయరు, వాళ్ళ పనులు చేసుకుంటూ పోతారు.
ప్రజల్లో ఉక్కపోత గురై ఉడుకుమోత్తనం పెరిగి ఉక్రోషం పెరిగిపోయి వాళ్ళ కసి కదా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు కదా. అన్ని వైపులా అన్ని ప్రాంతాలు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాలు అందరికీ ఇబ్బంది పడ్డారు ఇతని వల్ల. వాళ్ళందరూ రోజు రోజుకి అసహనం పెరిగి ఆటోమేటిక్ ఏమవుద్ది, ఆగ్రహావేశాలు పెళ్లిబుకి బయటకు వస్తారు. బయటకు వచ్చి వీళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ నిలదీస్తారు, లేకపోతే ధర్నాలు చేస్తారు. ప్రభుత్వం మీద కూడా ధర్నా చేస్తారు. విచిత్రంగా ఏమవుద్దంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే కేసులు పెడితే వేధించు కక్ష రాజకీయాలు అంటారు. కానీ ఈసారి ఒక వెరైటీ జరగబోతుంది, ఒక విచిత్రం జరగబోతుంది. ప్రజల డిమాండ్ మేరకు ప్రజలు ఆందోళన చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ప్రజలు ఆందోళన చేశారు. రైతులు కానీ విపక్షాలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ రకరకాల అంగన్వాడీలు అందరూ చేశారు. దానికి వాళ్ళ న్యాయమైన డిమాండ్స్, న్యాయం కోసం, ప్రజాస్వామ్యం కోసం రకరకాల మార్గాల్లో రకరకాల సమస్యల మీద వాళ్ళందరూ పోరాడారు. ఈసారి విచిత్రంగా గత పాలకుడు చేసిన దుర్మార్గాల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేటువంటి దాని మీద ప్రజలు ఉద్యమిస్తారు, ముందుకు వస్తారు. చాలా తీవ్రమైన ఉద్యమం జరుగుద్దండి. అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి వీళ్ళ పని పట్టాలి. దీనికోసం వెయిట్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను కోట. చూద్దాం సార్ మరి ఏమవుతుంది మొత్తం వ్యవహారంలో.